దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది కదా. ఈ ధనుర్మాస వ్రత విశిష్టత గురించిన విషయాలను తెలుసుకుందాం. మన దాక్షిణాత్యులు సూర్యుణ్ణి బట్టి చంద్రుణ్ణి బట్టి కాలాన్ని లెక్క వేస్తూ ఉంటారు. చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో కలిసి ఉంటే దానికి 15 రోజుల ముందు 15 రోజుల తరువాత ఆ మాసాన్ని ఆ మాసంగా కీర్తిస్తారు. ఉదాహరణకు చూసుకుంటే చంద్రుడు కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి నాడు ఉంటే దానికి 15 రోజుల ముందు వెనుక కార్తీక మాసంగా చెప్తారు. అలాగే మృగశిర నక్షత్రం పౌర్ణమి ఉండే 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత కలిపి మార్గశిర మాసం అంటారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే జ్యేష్ఠ మాసం అంటారు. ఇదంతా చంద్రుణ్ణి బట్టి. అలాగే సూర్యుడు నెలకో రాశిలో ప్రవేశిస్తుంటాడు. మనకి మేషం నుంచి మీనం వరకు 12 రాశులు ఉన్నాయి కదా. ఉదాహరణకు సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశిస్తే ధనుస్ సంక్రమణం లేక ధనుస్ సంక్రాంతి అవుతుంది. ఒక రాశిలో ప్రవేశించిన సూర్యుడు నెల రోజుల పాటు ఆ రాశిలో ఉంటాడు కనుక ఆ రాశి పేరున ఆ సంక్రాంతిని వ్యవహరిస్తారు. ధనుర్రాశిలో ఒక మాసం పాటు సూర్యుడు ఉంటాడు కనుక ఆ మాసాన్ని ధనుర్మాసం అనడం జరుగుతుంది. మార్గశిర మాసం ఆరంభమైన 7 రోజులకు ధనుస్ సంక్రమణ జరుగుతుంది. అంటే మార్గశీర్ష మాసపు 7వ రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమైన 6వ రోజు వరకు ఈ ధనుర్మాసం ఉంటుంది. 30వ రోజున భోగి జరుపుకుంటాం. ఆ మరుసటి రోజున మకర సంక్రాంతిని జరుపుకుంటాం. వ్రతాన్ని ధనుర్మాసంలోనే ఎందుకు చేసుకోవాలని సందేహం రావచ్చు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్తారు కదా, మాసోహం మార్గశీర్షోహం అని, తానే మార్గశీర్ష మాసాన్నని భగవద్గీతలో సెలవిచ్చారు కదా. ఇది శ్రీకృష్ణ భగవానికి ప్రీతి పాత్రమైన మాసం కాబట్టి స్వామిని ఈ మాసంలో విశేషంగా ఆదరిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని శ్రీ గోదాదేవి కూడా మనకు నిరూపించి చూపించింది. మనకు ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 పుణ్యకాలాలు ఉన్నాయి. ఇందులో ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగాను, దక్షిణాయన పుణ్యకాలం వారికి రాత్రిగాను పరిగణించబడతాయి. ఇందులో మార్గశీర్ష మాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఉషఃకాలం అన్నమాట, అంటే బ్రాహ్మీ ముహూర్త కాలం అన్నమాట. కావున మార్గశీర్ష మాసం అనేది ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక ధనుర్మాస వ్రత విషయానికి వస్తే గోదాదేవి అనే చిన్ని బాలిక అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగినటువంటి జనులందరికీ కూడా ఒక ఆదర్శమైనటువంటి వ్రతాన్ని ఆచరించి చూపించింది. అదే మనం కూడా ఆచరించబోతున్నాం. ఆ గోదాదేవి 30 రోజులు రోజుకి ఒక్కొక్క పాసురాన్ని ఆసువుగా రచించి భగవంతునికి అర్పించింది. ఆ 30 పాసురాల్ని మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్కటిగా తలుచుకుంటూ అందులో ఏమి పాడిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 30 పాటల్ని పూర్వ ఆచార్యులు, పెద్దలు, ప్రపన్నులు అందరూ కూడా వేదాలన్నింటికీ బీజభూతములు తెలుసుకోవలసినటువంటిది అని కీర్తించారు. తెలుసుకోవలసినటువంటి ఏ అర్థాలు ఉన్నాయో, మనిషి తెలుసుకోవలసినటువంటి ఏ విషయాలు ఉన్నాయో, సకల శాస్త్రాలు ఏ విషయాలు మానవ జన్మని బాగు చేస్తున్నాయి అని చెప్తున్నాయో ఆ విషయాలన్నీ కూడా ఈ 30 పాసురాల్లో ఇమిడి ఉన్నాయి. అందుకోసం ఈ 30 దినాల్లో మనందరం కూడా ఆ గోదాదేవి పాడినటువంటి 30 పాసురాలని కొంచెమైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎవరి గోదా, ఎందుకు 30 పాటలు పాడింది, ఎందుకు మనం 30 పాటల్ని పాడుకోవడం అవసరం అన్న విషయాలను తెలుసుకుందామా. గోదాదేవి దక్షిణ భారతదేశంలో శ్రీవిల్లిపుత్తూర్ అనే పట్టణంలో తులసి మాలికల వనంలో తాను అవతరించింది. ఆ ఊరిలో వటపత్ర సాయి యొక్క దివ్య మందిరం ఉంది. విష్ణుజిత్తులు అనేవారు
ఆ తులసి వనాన్ని పెంచుతూ స్వామికి మాలికలు కట్టి అర్పించేవాళ్ళు. వారికి లభించినదే ఈ గోదాదేవి. బాలిక తులసి వనంలో లభించడం వల్ల ఆవిడకి ఏమని పేరు పెట్టారు? మాలిక అని పేరు పెట్టారు. ఈ మాలికకే అరవ భాషలో కోదై అనే అర్థం ఉందన్నమాట. ఈమెకు కోదై అనే పేరు పెట్టారు. క్రమంగా అదే పేరు గోదాగా పిలువబడుతూ వచ్చింది. ఈమె రోజు పెరుగుతూ ఉండేటటువంటి కాలంలో తండ్రి గారు దేవుడి కోసం గుచ్చిన మాలల్ని తానే ధరించి నేను కూడా భగవంతునికి తగునా అని తన అందాన్ని నూతిలో చూసుకుంటూ తిరిగి ఆ మాలికల్ని బుట్టలో వేసి ఉంచేసేది. ఒకనాడు తండ్రి గారు చూశారు. అరెరే, ఇలాంటి మాలలు భగవంతుని అర్పించకూడదని, ఇది తప్పు కదా అని అనుకొని దేవుడికి పంపలేదు. కానీ రాత్రికి స్వప్నంలో భగవంతుడు వీరికి ఆలయంలో అర్చకులకి కూడా కనిపించి నాకు ఆ మాలికలే కావాలి కనుక రోజు నాకు గోదాకి అర్పించిన మాలలే సమర్పించండి అని ఆదేశించారు. ఆశ్చర్యపోయారు తండ్రి గారు. నన్ను రక్షించడానికి వచ్చావా అమ్మా అని అన్నారు అరవంలో. దీన్ని అరవంలో ఆండాళ్ అన్నారు. అంటే నన్ను రక్షించడానికి వచ్చావా అన్న మాటని అరవంలో ఆండాళ్ అన్నారు. అప్పటి నుంచి ఆవిడకి ఆండాళ్ అనే పేరు వచ్చింది. దాల్చి విడిచిన మాలికల్ని ఇచ్చింది కనుక ఆవిడకి ఆ ముక్త మాల్యద అని పేరు వచ్చింది. ఆ ముక్త మాల్యద అనే పేరు వచ్చింది. దీన్నే ద్రవిడంలో సూడి కొడుత నాచియా అంటారు. అందుకే గోదమ్మకి సూడి కొడుత నాచియార్ అనే పేరు కూడా ఉంటుంది. చిన్నప్పటి నుంచి తులసి వనంలో లభించడం చేత తులసి వంటి యోగ్యతలు గోదకి లభించాయి. తులసి భగవంతునికి ఎలా అర్హమో ఈమె నేను కూడా భగవంతునికే అర్హం అనుకున్నది. సహజమైన పరిమళం తులసికి వేరు నుంచి చిగురు దాకా ఉన్నట్లే ఈవిడికి కూడా తన యొక్క మనసు నిండా కేవలం కృష్ణ ప్రేమ తప్ప మరి యొక్క ఆలోచనే లేకుండా ఉంది. తండ్రి గారి వల్ల భాగవత కథల్ని తను విని భగవంతుణ్ణి ప్రేమించింది. భగవంతుణ్ణి చేరాలని కోరుకుంది. ఎట్లా అని నాన్నగారిని కోరింది. తండ్రి గారు ఆమెకు భగవంతుణ్ణి ఈ కాలంలో గతంలో జరిగినట్లుగా భూమి మీద చూడలేం, కానీ ఆలయంలో అర్చామూర్తిగా చూడగలం, సేవించుకోవచ్చు అని చెప్పారు. అయితే ఎక్కడెక్కడున్నారు అని అడిగింది. 108 దివ్య దేశాల్ని చూపించారు. శ్రీరంగనాథుణ్ణి ప్రేమించింది. ఆయనే తన ఊరిలో ఉండే వటపత్ర సాయిగా ఉన్నారు అని గుర్తించింది. ఈ స్వామిని ఎలా చేరడం అని ఆలోచించింది. గతంలో ఎవరైనా చేసిన వారు ఉన్నారా అని పరిశీలన చేస్తే గోపికలు శ్రీకృష్ణుని పొందారు అని తెలుసుకుంది. తను కూడా భగవంతుణ్ణి పొందాలి, కానీ అది ఉండేటటువంటి చోటు మధురా నగరం అని వింది. అక్కడికి వెళ్ళలేము, చిన్నపిల్ల కదా మరి, అందుకని వెళ్ళలేదు. కృష్ణుడు ఈ కాలంలో లేరు అని తండ్రి గారు చెప్పారు. పోని ఆయన లేకపోయినా ఆయన తిరిగిన ప్రాంతాలలో ఆయన పాదధూళి సోకిన ఇసుక రేణువులు అయినా, దేహస్పర్శ కలిగినటువంటి యమునా నది అయినా, ఆయన ఆటలాడినటువంటి కుంజములను ఒక్కసారి సేవించి తరించాలి అని అనుకుంది. కానీ చిన్నపిల్ల వెళ్ళలేదు. అసలు దేశము దూరము, కాలము మారిపోయే, కానీ శ్రీకృష్ణుని విరహాన్ని తాను ఓర్వలేకపోయింది. అలా విరహాన్ని పొంది ఓర్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడిగింది తండ్రిని. దానికి తండ్రి గారు గోపికలకి ఒకనాడు అలాంటి విరహం కలిగింది. వారు శ్రీకృష్ణుని అనుకరించి కాస్త ఓర్చుకున్నారు అని వింది. ఇదంతా ఎక్కడ వింది? భాగవతంలో వింది. అయితే తను కూడా అనుకరించి అలా తరించాలి అనుకుంది. తను స్వతహాగా బ్రాహ్మణ స్త్రీ అయినప్పటికీ కూడా ఆనాడు శ్రీకృష్ణుడు కేవలం అభం శుభం తెలియని, కుడి ఎడమ కూడా తెలియనటువంటి గోపికలను అనుగ్రహించాడు అని తెలియడంతోనే తన జాతి ప్రియుక్తమైన అహంకారాన్ని కానీ గర్వాన్ని కానీ భగవంతుని అనుగ్రహించలేవు అని, అవి ఎవరిలో లేకుండా ఉంటాయో వారిని మాత్రమే భగవంతుడు అనుగ్రహిస్తాడు అని విన్నటువంటి గోదాదేవి
తనను కూడా ఒక గోపికగా భావించి ఆనాడు గోపికలు ఏ విధంగా అనుసరించి భగవద్ అనుగ్రహాన్ని పొందారో తను కూడా అలాగే పొందాలి అనుకుంటూ ఒక 30 దినాలు ఒక అద్భుతమైన వ్రతాన్ని ఆచరించింది. అదే ధనుర్మాస వ్రతం, అదే తిరుప్పావై వ్రతం అని కూడా అంటారు. దీన్నే స్నాన వ్రతం అని కూడా అంటారు. అయితే గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి తండ్రి యొక్క ప్రేరణ ప్రధాన కారణం. ఎలాగా అంటే వారు పరమ భక్తాగ్రేసులు. ఇక్కడ మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? తండ్రి అయిన విష్ణుజిత్తులు. విష్ణుజిత్తులకే ఇంకొక పేరు ఏముంటుంది? పెరియాళ్వారు. పెరియాళ్వారుల ప్రేమ పుత్రికట అని పాట కూడా ఉంది కదండి. స్వయంగా భగవంతుణ్ణే వారిని కోరి వారికి తన స్వరూపాన్ని చూపించారు. అయితే విష్ణుచిత్తుల వారు ఆ భగవంతుని యొక్క సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని, వేదాల్లో ఉండే కళ్యాణ గుణగణాలని తెలుసుకున్నవారు కనుక అలాంటి భగవంతుడు శూద్రులైనటువంటి మానవులు కంటపడడం వల్ల ఆయన సౌందర్యానికి దిష్టి తగులుతుంది అన్న దృష్టితో కనిపించవద్దు అని మంగళాశాసనాలు పాడిన పరమ భక్త శిఖామణి. ఆయన జ్ఞానం అపారమైనది. లోకంలో శరీర పోషణ కోసం బతికేవారి కంటే ఆత్మ పోషణ కోసం బతికేవారు కాస్త ఉత్తములుగా ఉంటారు జ్ఞానంలో. ఆత్మ పోషణ కోసం బతికేటటువంటి వారు తమ స్వశక్తి మీద కంటే భగవంతుని మీద ఆధారపడి బ్రతికేటటువంటి వాళ్ళని మరికొంచెం ఉత్తములు అని అంటారన్నమాట. అలాగే ఎందరో ఋషులు భగవంతుని మీద ఆధారపడి బతికిన వాళ్ళు ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళు భగవంతుని చూడాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే భగవంతుడే తను చూడాలి అని కొందరు వెంటపడుతూ పడ్డారు. అలాగా భగవంతుడు అనుగ్రహిస్తే భగవద్ దర్శనం చేసి అనుభవించినటువంటి వాళ్ళు మన ఆళ్వార్లు. ఈ ఆళ్వార్లు వారంతా భగవంతుణ్ణి మా ఎదుట మాకు కనిపించి అనుగ్రహించావు అని పాడుకున్నారన్నమాట. ద్రావిడ దేశంలో అంటే తమిళ గ్రంథాలలో ఈ ఆళ్వార్లు అనే వాళ్ళందరూ కూడా తమిళంలో భగవంతుణ్ణి స్వయంగా అనుభవించి అనుగ్రహింపచేసి వారి చేత పలికించారన్నమాట. అలాంటి ఆళ్వార్లలో ఉత్తములు విష్ణుచిత్తుల వారు. మిగిలిన వారు భగవంతుణ్ణి చూడాలి చూడాలి, రావాలి రావాలి అని కోరితే స్వయంగా భగవంతుడే కోరి వస్తే నువ్వు కనిపించకుండా నీ అందానికి భంగం కలగకుండా ఉండు స్వామి అని మంగళాశాసనములు చేసిన వారు విష్ణుజిత్తులు. మేమేమైనా పర్వాలేదు అన్న ఈ విష్ణుజిత్తులు భగవత్ ప్రేమలో మిగిలిన వారందరిలో కంటే చాలా గొప్పవారు. వారి కుమార్తె అయినటువంటి ఈ గోదాదేవి వారికంటే భగవత్ ప్రేమలో మిన్న అంటారు. వారంతా పురుషులై భగవంతుని ప్రేమించారు. కానీ స్త్రీ సహజమైనటువంటి స్వభావాన్ని కలగడం వల్ల గోదాదేవి ప్రేమ భగవద్ విషయంలో అపారమైనది, అనంతమైనది, సర్వోపనిషత్ సారమైనది అంటారన్నమాట. అలాంటి గోదాదేవి ఆచరించినటువంటి వ్రతం కనుక ఆ వ్రతం ఫలంగా మనకి అందించినటువంటి ఆ 30 పాసురాలు కూడా పరమ భక్తి రసములు, రసగుళికలు అంటారు. ఈ 30 పాసురాలు కూడా ద్రవిడ భాషలో ఉన్నాయి. ఇవి భగవంతుని గురించి పాడినవి. భగవంతుని గురించి పాడడానికి భాష ఎప్పుడూ అడ్డం కాదు. ఎందుకంటే మొదట భగవంతుని చూసిన వారికి ఏ భాషలో అలవాటు ఉందో వాటిలో ఫస్ట్ రచిస్తారు. కొందరు ద్రవిడంలో పాడవచ్చు, కొందరు హిందీలో, కొందరు తెలుగులో, అలా ఎటువంటి భాష వారికి అనుకూలంగా ఉంటుందో వాటిలో పాడి ఉండవచ్చు. ఎవరు ఏ భాషలో పాడినప్పటికీ కూడా అది దివ్యమైన భగవంతుని గురించి పాడినవి, లోకానికి ఉపకరించేవి. అయితే అవన్నీ కూడా బాగుపడాలి అనుకునే మనిషికి స్వీకరించడానికి తగినవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ భాషలో అది మొదట ఆవిష్కృతమై ఉన్నదో ఆ భాషలో దానికి ఉండే శక్తి
మరొక భాషలోనికి దానిని అనుకరించడం వలన ఆ శక్తి ఉండదు. మొదట భగవంతుణ్ణి దర్శించినటువంటి అనుభవంతో పాడినటువంటి వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో పాడితే దానిని ఇతర భాషలలో అనువదిస్తే దాంట్లో ఉండే శక్తి మాధుర్యం కనపడదు. వాక్యాన్ రూపంలో మనం ఎంతైనా వివరించుకోవచ్చు, కానీ సహజంగా అందులో ఉండేటటువంటి శక్తి అనంతం, అద్భుతం, అందులో సందేహం ఏమీ లేదు. ఇంకా ఈ గోదాదేవి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించింది అన్న విషయానికి వస్తే, తను కృష్ణుణ్ణి పొందాలి అన్న కోరికతో ఉంది కనుక ద్వాపర యుగంలో శ్రీకృష్ణ సంశ్లేషణమును పొందగోరిన గోపకన్యలు రేపల్లలో కాత్యాయని వ్రతాన్ని ఎలా అయితే చేశారో తాను అలాగే చేయాలనుకుంది. శ్రీవిల్లిపుత్తూర్ని రేపల్లెగాను, తను ఒక గోపకన్యగాను, తన స్నేహితురాళ్లను వ్రజకన్యలుగాను భావించి తాను గొల్లకన్య రూపాన్ని ధరించి శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసి ఉన్న వటపత్ర సాయిన్నే శ్రీకృష్ణునిగా భావించి అతి శ్రేష్టమైన ఈ మార్గశీర్ష మాసాన ధనుర్మాస సమయంలో ఈ స్వామివారిని నెల రోజులు అర్చిస్తూ రోజుకొక పాసురాన్ని ఒక పాటగా సమర్పించింది. ఆమె పాడిన పాటలు సామాన్యమైనవి కావు. సీతా కళ్యాణం, అష్టాక్షరీ మంత్రాన్ని, శ్రీ గోదా కళ్యాణం ద్వయమంత్రాన్ని, శ్రీ రుక్మిణీ కళ్యాణం చరమశ్లోకాన్ని ప్రతిపాదిస్తాయని చెప్తారు. ఈ వీడియో గోదాదేవి గురించి, విష్ణుజిత్తుల వారి గురించి, అసలు ఈ పాసురముల యొక్క ప్రాశస్త్యతను గురించి అర్థమయ్యిందనే అనుకుంటున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆండాళ్ తిరువడిగళే శరణం.